జపాన్‌లోని ఒక అటామిక్ రియాక్టర్‌లో నీటి మట్టం ఎందుకు పెరిగింది? సో, మీ అందరికి తెలిసిందే ఇటీవల జపాన్‌లో పెద్ద ఎత్తున కూడా భూకంపం సంభవించింది. ఇది ఎక్కడ? ఇషికానా ప్రీఫెక్చర్‌లో. సో, ఈ ప్రాంతంలో జరిగిన భూకంపం వల్ల నోటో ప్రాంతంలో ఉన్న షికా అణు విద్యుత్ ప్లాంట్‌లో నీటి మట్టం అనేది పెరిగింది. దాదాపుగా దానికి సంబంధించి ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ హోకురికు ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ సునామీ హెచ్చరికలకు సంబంధించి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిపైన పెద్ద ఎత్తున కూడా పరిశీలించి తనిఖీలు చేసిన తర్వాత దాదాపుగా 3 మీటర్ల మేరకు అక్కడ మనకి పెరిగినట్టుగా నీటి మట్టం పెరిగినట్లుగా తెలుస్తూ ఉంది. సో, దీంట్లో కూలింగ్ కొరకు సముద్ర జలాలను ఉపయోగిస్తారు. సో, వాటన్నిటికి సంబంధించి కూడా మరమ్మతులకు సంబంధించి కానీ ఇతరత్ర కార్యక్రమాలు కూడా ఎప్పుడెప్పుడు జరుగుతూనే ఉన్నాయి. గతంలో కూడా దీంట్లో చిన్న చిన్న పేలుళ్ళు సంభవించినట్లుగా ఇతరత్ర కార్యక్రమాలు సంభవించినట్లుగా కూడా తెలుస్తూ ఉన్నది. సో, తాజా సమాచారం మేరకు పెద్ద ఎత్తున కూడా ఏమీ ప్రమాదం లేనప్పటికీ దాంట్లో అప్రమత్తంగా అక్కడ సిబ్బంది ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది.